వచ్చే వారం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా రాబోతోంది. 29న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత 100 మందితో లిస్టును ప్రకటించబోతోంది హైకమాండ్. ఈ 100 మందిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా పేర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. 370 సీట్ల గెలిపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఎన్డీఏ కూటమి మొత్తంగా 400 సీట్లలో గెలుపొందాలని టార్గెట్ పెట్టుకుంది. ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉంది ఆ పార్టీ. వచ్చే గురువారం దాదాపు 100 మంది లోక్సభ అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ 100 మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉంటాయని సమాచారం. వచ్చే గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవుతుంది. ఈ భేటీ అనంతరం బీజేపీ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. తొలి జాబితాపై బీజేపీ అధినాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. యూపీలో బలహీనంగా ఉన్న సీట్లను లిస్టౌట్ చేసింది. తొలి జాబితాలోనే ఈ సీట్లు ఉండేలా చూస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ఇక్కడ అభ్యర్థుల్ని ప్రకటించబోతోంది. ఇందుకోసం బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమై చర్చించారు. యూపీలో వీక్గా ఉన్న స్థానాల్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. వీటిలో ఎక్కువ స్థానాల్లో గెలిచే విధంగా వ్యూహరచన చేశారు. మరోవైపు ఢిల్లీ పెద్దలతో బీజేపీ తెలంగాణ కోర్ గ్రూప్ సమావేశమైంది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. తొలి జాబితాలో తెలంగాణలోని సగానికి పైగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది.